బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు బంధు పథకంపై పరిమితి పెట్టే ఆలోచన చేస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నెల 21న కలెక్టర్లతో సమావేశం అనంతరం నిర్ణయం తీసుకునే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేస్తోంది. మొదటి విడతలో ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులకు నిబంధనలు వర్తించే విధంగా కసరత్తు చేస్తోంది. 10 ఎకరాలకే రైతు బంధును పరిమితం చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, హరిత, తెలంగాణ రాష్ట్రంలో రెండో ప్రభుత్వంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి నిధులకు సంబంధించినటువంటి వేటలో పడిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో రైతు బంధు పథకం చాలా కీలకమని చెప్పుకోవాలి. రైతులకు డైరెక్ట్ బెనిఫిట్గా ఉన్నటువంటి ఈ పథకంలో కొన్ని పరిమితులు విధించే విధంగా కాంగ్రెస్ సర్కార్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగా కసరత్తును కూడా మొదలుపెట్టినట్టు తెలుస్తూ ఉంది. ఈ నెల 21వ తేదీన జిల్లా కలెక్టర్లతో సమావేశం అనంతరం ఈ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు కూడా సమాచారం అందుతూ ఉంది. ముఖ్యంగా 10 ఎకరాల వరకే పరిమితం చేసే విధంగా రైతు బంధుకు సంబంధించినటువంటి ప్రణాళికలు సిద్ధమవుతున్నట్టు కూడా ఇంటర్నల్గా సమాచారం అయితే అందుతూ ఉంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం రైతు బంధు లబ్ధిదారులు 70 లక్షల మంది ఉన్నారు. గత ప్రభుత్వం ఎకరాకి 5,000, సంవత్సరానికి 10,000 చొప్పున అందిస్తూ ఉంది. ఇందులో భాగంగా మొత్తం ఓవరాల్గా చూసుకుంటే 70,000 వరకు కూడా నిధులు అవసరపడతా ఉన్నాయి. ఇక కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఎకరాకి 7,500 చొప్పున మొత్తం 15,000 ప్రతి ఎకరాకి ఏడాది చొప్పున ఇస్తామని హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పటికిప్పుడు రైతు బంధు కాంగ్రెస్ హామీ అమలు చేయాలంటే 11,000 వరకు కూడా అవసరమవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,5 ఎకరాలలో 2 ఎకరాలలోపు ఉన్నటువంటి రైతులు దాదాపు 42 లక్షల మంది ఉన్నట్లు లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇందులో 5 ఎకరాలలోపు ఉన్నటువంటి వాళ్ళు 11 లక్షల మంది ఉంటే 5 నుంచి 10 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళు 4.5 లక్షల మంది ఉన్నట్లు సమాచారం అంతా ఉంది. ఇక 10 ఎకరాల పైన ఉన్నటువంటి వాళ్ళు దాదాపు 94,000కు పైగానే ఆ లబ్ధిదారులు ఉన్నట్లు లెక్కలు అధికారికంగా చెప్తా ఉన్నాయి. ఇక ఇప్పుడు విడుదల చేస్తున్నటువంటి నిధుల్లో దాదాపు 10 ఎకరాల పైగా ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, లేదంటే ప్రముఖులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీళ్ళలో ఎక్కువ లబ్ధిదారులు దాదాపు 70% నిధులు వాళ్ళకే చేరుతూ ఉన్నాయి. చిన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో, అట్లాగే 5 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు 30% నిధులు మాత్రమే చేరుతున్నాయి అన్నటువంటి అభిప్రాయం వస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇట్లాంటి గొప్ప వాళ్ళకి కావచ్చు, ప్రభుత్వ ఉద్యోగులకు కావచ్చు, ప్రజాప్రతినిధులకు కావచ్చు, 100 ఎకరాలు ఉన్నటువంటి ప్రముఖులకు రైతు బంధు ఎందుకు అన్నటువంటి క్వశ్చన్ గత ప్రభుత్వంలోనే వచ్చింది. ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పుకోవాలి. ఓవరాల్గా చూసుకుంటే చిన్నకారుకు సంబంధించినటువంటి రైతులు దాదాపు 60 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తూ ఉంది. 55 లక్షల వరకు సంబంధించినటువంటి 7 లక్షల మంది రైతుల దగ్గరనే 55 లక్షల ఎకరాల భూములు ఉన్నట్లు, మిగతా భూములంతా కూడా 1 కోటి భూములంతా కూడా మిగతా మంది రైతుల దగ్గర ఉన్నట్లు లెక్కలు చెప్తా ఉన్నాయి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొదటి విడతలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజాప్రతినిధులకు, అట్లాగే ప్రముఖులకు సంబంధించి VVIPలు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములకు రైతు బంధును నిలిపివేసేటువంటి ఆలోచన ఉన్నట్లు తెలుపుతూ ఉంది. అదేవిధంగా ఓవరాల్ లెక్కలలో చూసుకుంటే 70 లక్షల మంది రైతులు లబ్ధిదారులు ఉన్నారు. 7,000 రూపాయల నగదు అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం పాత పద్ధతిని అమలు చేస్తూ ఉన్నారు. వచ్చే కారు నుంచి ఈసారి జరగబోయేటువంటి నిబంధనలన్నీ కూడా పాత పద్ధతిలోనే అమలవుతూ ఉన్నాయి. ఇప్పటికే రైతు బంధు నిధులు విడుదలవుతూ ఉన్నాయి. 1.5 ఎకరం ఉన్నటువంటి వాళ్ళకి 700 కోట్ల వరకు నిధులు విడుదల చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇక వచ్చేటువంటి పంట నుంచి కాంగ్రెస్ పార్టీ అమలు చేసేటువంటి హామీ ఏదైతే ఉందో ఎకరాకి ఏడాదికి 15,000 రూపాయలు అమలు చేస్తామని, అందులో రైతు కూలీలు ఉంటారు, కౌలు రైతులు ఉంటారు, రైతుకు సంబంధించినటువంటి వాళ్ళు యజమానులు ఉంటారు. వీళ్ళంతా కూడా లబ్ధిదారులుగా ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి నిధుల వేటలో ప్రభుత్వం ఉంది. దానికి అదేవిధంగా ఏ రకమైనటువంటి నిధులు సేకరించాలి, ఎక్కడి నుంచి సేకరించాలి అన్నటువంటి అంశంలో భాగంగా నిపుణులతో కూడా వరుసగా రేవంత్ రెడ్డి సర్కార్ భేటీ అవుతున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో కొంత కుదింపుకు దిశగానే కాంగ్రెస్ ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. అది వచ్చే ఏటు నుంచి వీటన్నిటిని అమలు చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హరిత, థ్యాంక్ యూ శేఖర్.